హాయ్ గైస్, మనమైతే గుజరాత్లో గోరా అనే విలేజ్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఈరోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్లోజ్ కాబట్టి అక్కడికి వెళ్ళాలా. ఇక్కడ మనమైతే ఒక ఆశ్రమంలో ఉన్నాం. 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం. మనమైతే టెంపుల్ అయితే చాలా బాగుందంట. ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఫేమస్ అంట టెంపుల్. అదిగోండి అక్కడ వచ్చేసి నర్మదా నది వచ్చేసి అటు సైడ్ ఉంది. అదిగోండి అక్కడ అదే నర్మదా నది. అక్కడ వచ్చేసి పార్కింగ్ అండ్ నర్మదా నదికి అయితే అటు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆటో ఉంది. అక్కడ నుంచి అలా కిందికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్ అయితే ఎంట్రన్స్ నుంచి అయితే ఇది. ఇక్కడ వెహికల్స్ ఇక్కడ వచ్చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా. మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం, స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ. ఇదే టెంపుల్ అయితే చాలామంది క్యూలో ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. మనం కూడా అందరితో పాటు క్యూలో నిలబడ్డాం. మనమైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే అక్కడ నర్మదా నది దగ్గర వాటర్ షో జరుగుతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలైతే వీడియో తీయనే లేదు, మనం కొంచెం బయట నుంచే తీసాం. ఇప్పుడైతే మనం నర్మదా నది దగ్గరికి వెళ్దాం. ఇదే నర్మదా నది దగ్గరికి అయితే ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం గోరా అనే ఏరియాలో సెంటర్లో ఉన్నాం. అటు వెళ్తే టెంపుల్కి వెళ్తాం. ఇటు దానికి ఆపోజిట్లో వచ్చేస్తే మనమైతే నర్మదా నది దగ్గరికి వెళ్తాం. వాటర్ కనపడుతున్నాయి కదా ఇక్కడ నుంచి, అదే నర్మదా నది. అదిగోండి అక్కడ బోర్డు ఉంది కదా. ఇక్కడ నర్మదా నదిలో క్రొకడైల్స్ ఉంటాయి అంట. చాలామంది అయితే లోపలికి వాటర్లోకి దిగుతారు డే టైంలో. సో అందుకని అయితే అక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడైతే డైలీ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. అక్కడే వాటర్ షో చేస్తారు. అక్కడ వైట్ కనపడుతుంది కదా వాటర్లో. అక్కడ నుంచి ప్రొజెక్టర్తో షో వేస్తారు. అండ్ మనమున్న ఆశ్రమం అని చెప్పా కదా, అక్కడే మనం ఉన్నది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా. అక్కడ నుంచి అయితే వ్యూ డైలీ ఇక్కడికి బాగా కనపడుతుంది. ఇక్కడ స్టేజెస్ కనపడుతున్నాయి కదా, సేమ్ అలాంటివి చాలా ఉన్నాయి. అదిగోండి అక్కడ ఒకటి, అలా అక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి. సేమ్ ఇక్కడైతే పూజ చేస్తారు. అదిగోండి అక్కడ. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత అయితే వాటర్ షో ఉంటుంది. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ షో, అక్కడ వాటర్లో అయితే ప్లే చేస్తారు ప్రొజెక్టర్తో.
Wait bro, if you don't mind. सारी पावनता का स्रोत ही है उनकी भगवान। परंतु यदि मनुष्य उनकी साधना समर्पण के भाव से न कर अहंकार से करता है, अभेद्य नगरी लंका पराक्रमी संग्रामी अपार बल और समृद्धि, परंतु 10 बार अपना शीश प्रभु के चरणों में अर्पित करने अपने अहंकार को श्री महाकाल के चरणों में अर्पित न कर सका, तो फिर कैलाश पर्वत क्यों नहीं उठा सकता? तो वह अपने आराध्य देव को कैलाश सहित उठाकर उसने कैलाश पर्वत उठाया, शिव जी की समाधि। నాకు అన్నిటికన్నా ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది. దీనికైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. ఆ సాంగ్కి ఇక్కడ ప్లే అయ్యే గ్లింప్స్కి అయితే చాలా బాగా సెట్ అయింది. సో ఇదైతే డైరెక్ట్ చూస్తే గూస్ బంప్స్ అనేటివి వస్తాయి. నేనైతే అలాగే ఫీల్ అయ్యా. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వీడియోలో కాబట్టి మీకు అంతగా అనిపించలేదు, ఐ మీన్ అంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. బట్ డైరెక్ట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీడే సేమ్ వీడియో అయితే ప్లే చేస్తారు ఇక్కడ. సో నేనైతే 3 days నుంచి చూస్తున్నా కాబట్టి అంటే నాకేం ఇంకా తర్వాత అయితే ఏం అనిపించలేదు. సో ఫస్ట్ టైం చూస్తే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు, కాపీ రైట్స్ వస్తాయి. సో అందుకనైతే నేను మొత్తం సాంగ్ అయితే ఆఫ్ చేసేసా. మనమైతే వాటర్ షో చూసుకొని అయితే బయటకు వచ్చేసాం. మనమైతే ఆశ్రమానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనము అక్కడే కాబట్టి పడుకుండేది. ఆశ్రమం వచ్చేసి ఇది ఇక్కడే, అంటే గోరా అనే ఏరియా చెప్పా కదా, ఇది వచ్చేసి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఎవరైనా రావచ్చు. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు ఆశ్రమం కాబట్టి. అదిగోండి అక్కడ కనపడేది మనం వెళ్ళిన టెంపుల్. అక్కడ అటు వెళ్తే నర్మదా నది సెలబ్రేషన్స్కి అయితే మనం వెళ్ళింది. ఇక్కడే మనమైతే స్టే చేసింది. ఇదే భర్తీ ఆశ్రమం అంట. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అదిగోండి ఇక్కడ నుంచి నర్మదా నది అయితే కనపడుతుంది. గైస్ మనమైతే ఆశ్రమంలో ఉన్నామని చెప్పాం కదా, మనమైతే ఇక్కడే ఉండేది. ఇది వచ్చేసి ఆశ్రమం వచ్చేసి హాలు. మనమైతే హాల్లోనే ఉంటున్నాం. 2 days నుంచి ఒక్కడనే ఉన్నాం, ఎవరైతే రాలేదు. అదే మన లగేజ్. అండ్ ఇతనైతే నడుచుకుంటూ నర్మదా నది మొత్తం వెళ్తాడంట. నిద్రపోతున్నాడు. ఇదిగోండి అదిగో పడుకోవడానికి బెడ్లు కూడా ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. ఇంకైతే మనం బయట నుంచి చూపిస్తా. ఇదిగోండి మన బైస్కిల్, అది వచ్చేసి టెంపుల్. ఇదే ఆశ్రమం అయితే చాలా పెద్దది. ఇక్కడ నుంచి అయితే బయట నుంచి అయితే వ్యూ చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. అక్కడే సెలబ్రేషన్స్ చేసింది. అదిగోండి సెలబ్రేషన్స్ అయిపోయాయి, ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకైతే మనం కూడా రేపు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నాం. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.